హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో అయితే మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఎస్టీకే వర్సెస్ ఫెట్. ఈ రెండు బోర్డులు అయితే మనం కంపారిజన్ చేయబోతున్నాం. కంపారిజన్ అంటే ఎక్స్పెరిమెంట్ బెటర్. అయితే ఇది ఎలా అంటే ఇప్పుడు మనం ఎస్టీకే గురించి మాట్లాడుకుందాం. ఎస్టీకే వచ్చేసి మనకి డ్యూయల్ వోల్ట్ మీద రన్ అవుతుంది. అది ఇన్పుట్ వచ్చేసి వోల్టేజ్ ఇన్పుట్ వచ్చి 24/024 మీద రన్ అవుతుంది. దాని అవుట్పుట్ వచ్చేసి ఒక స్పీకర్ 80 వాట్ అయితే అవుట్పుట్ వస్తుంది ఒక ఛానల్ అయితే. ఈ ఛానల్ ఇది డ్యూయల్ ఛానల్ అయితే ఇది కాబట్టి ఈచ్ అయితే 80 వాట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెట్ బోర్డు. ఫెట్ అయితే ఇది కూడా ఇన్పుట్ అయితే 24/24 మీద రన్ అవుతుంది. శక్తి బోర్డు ఇది అవుట్పుట్ వచ్చేస్తుంది 100+100 200 వాట్ అయితే అవుట్పుట్ వచ్చేస్తుంది. ఈ ఛానల్ వచ్చి 100 వాట్ వస్తుంది. ఇది కూడా 24/24 మీద రన్ అవుతుంది. రెండు బోర్డులు అయితే కంపేర్ చేద్దాం. ఈ కంపారిజన్ ఎలా అంటే ఫస్ట్ అయితే మనం ఓన్లీ బోర్డులు ఎక్కించేసి పవర్ ఇన్పుట్ దీనికైతే మనం 24/024 5 ఆంపియర్ అయితే మనం ట్రాన్స్ఫార్మర్ వాడుతున్నాం. ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచే మనం చెక్ చేయబోతున్నాం ఈ రెండింటిని. ఈ రెండు వచ్చేసి ఫస్ట్ అయితే కంపారిజన్ ఎలా అంటే కంపారిజన్ కంటే ఎక్స్పెరిమెంట్లో చేస్తాను రెండింటిని. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అంటే రెండు బోర్డులని మనం బిగించేసి ఇప్పుడు ఆన్ చేసి తర్వాత హమ్మింగ్ వస్తుందో లేదో మీకు చూపిస్తాను. ఎలాంటి ఇన్పుట్లు ఇవ్వకుండా ఎలాంటి గ్రిడ్లు ఇవ్వకుండా అంటే మనకి బీటీ బోర్డు కానీ ఆడియో ఇన్పుట్లు కానీ ఏమీ ఇవ్వకుండా మనం చూపిస్తాను మీకు. హమ్మింగ్ వస్తుందో లేదో రెండు బోర్డులు చూద్దాం. తర్వాత బీటీ బోర్డు బాస్ ట్రేబుల్ కానీ MP3 బోర్డు కనెక్ట్ చేసినప్పుడు హమ్మింగ్స్ వస్తున్నాయో లేదో చూద్దాం. దాని ఇన్పుట్లు ఎలా తీసుకుంటున్నానో కూడా మీకు చూపిస్తాను. పవర్ ఎలా తీసుకుంటున్నాను, ఎక్కడి నుంచి తీసుకుంటున్నానో కూడా మీకు క్లారిటీగా చెప్పి చూపిస్తాను హమ్మింగ్స్ వస్తున్నాయో లేదా. తర్వాత ఇన్పుట్లు ఇచ్చిన తర్వాత వాల్యూమ్ లేపిన తర్వాత వోల్టేజ్ ఏమన్నా డ్రాప్ అవుతుందా ట్రాన్స్ఫార్మర్ దగ్గర, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఎలా పెంచుకోవచ్చు. నేను చాలా బేసిక్గా అయితే చేస్తాను. ఇది మాత్రమే వాడే బేసిక్ లెవెల్ మీద చెప్తాను. ఎందుకంటే మనం ఒక బోర్డు అయితే టెస్ట్ చేస్తున్నాను కాబట్టి మీకు బేసిక్గా అది చూపిస్తాను. నేను వాడే కూడా 220/50 వోల్ట్ కెపాసిటర్లో వేసాను నేను డ్యూయల్ వోల్ట్కి. దాని మీదే టెస్ట్ చేస్తున్నాను. పవర్ ఇన్పుట్ కూడా నేను 712 రెగ్యులేటర్ అక్కడ వేసి దాని నుంచి మళ్ళీ 5 volts రెగ్యులేటర్ వేసి వోల్టేజ్ 5 volt మనం MP3 ప్లే మాడ్యూల్కి నేను ఈ బీటీ బోర్డుకి 12 voltకి దాని మీద రన్ చేస్తున్నాను. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోయి ఓకే కనెక్షన్లు అయిపోయినాయి. ఇదిగోండి ఇప్పుడే ఆన్ చేశాను. రెండు కూడా ఆన్ అయినాయి. AC వోల్ట్ అయితే ఇక్కడ ఇచ్చేసాము ట్రాన్స్ఫార్మర్ నుంచి వోల్టేజ్ ఇలా ఇచ్చాం కదా, రెండు ఆన్ అయినాయి. ఇప్పుడు హమ్మింగ్లో అయితే చెక్ చేపిస్తాను. మీరు హమ్మింగ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మైక్, ఈ మైక్ని పెడతాను చూడండి. మనం ఇన్పుట్ ఏం అవ్వలేదు. చూస్తే ఇన్పుట్ ఏం అవ్వలేదు. ఓన్లీ పవర్ ఇచ్చి స్పీకర్ అవుట్ ఇచ్చాం. దీని మీద దీనికి ఇన్పుట్ ఏం అవ్వలేదు. మనం ఓన్లీ స్పీకర్ ఇచ్చాము. ఇక్కడ హమ్మింగ్స్ ఏమైనా వస్తున్నాయో లేదు చూడాలి. ఇన్పుట్ ఒక్కడ కూడా ఆడియో ఇన్పుట్ ఏది ఇవ్వలేదు. ఓన్లీ స్పీకర్ అవుట్ వోల్టేజ్ ఇన్. సెకండ్ స్పీకర్ కూడా చూద్దాం. ఉన్నారా? హమ్మింగ్స్ అయితే ఏమీ లేవు. ఇప్పుడు ఎస్టీకే అయితే మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు ఎస్టీకే కూడా వోల్టేజ్ ఇచ్చాం. డ్యూయల్ వోల్ట్ 24/024 దీనికి కూడా ఇచ్చేసాం. ఫెట్కి ఇచ్చినట్టే పవర్ ఇన్పుట్ ఇచ్చాం కదా. ఇచ్చిన తర్వాత హమ్మింగ్ అయితే స్పీకర్ దగ్గర పెడతాను. మైక్ మీరు వినొచ్చు. దీంట్లో 0 లెవెల్ అయితే ఉంది. నెక్స్ట్ దాన్ని కూడా చూపిస్తాను. ఇప్పుడైతే నెక్స్ట్ మీకు ఇన్పుట్ కూడా ఇచ్చి లెఫ్ట్ రైట్ ఛానల్కి ఇన్పుట్ కూడా ఇచ్చి అది హమ్మింగ్ కూడా చూద్దాం. తర్వాత నెక్స్ట్ అయితే చూపిస్తాను మీకు టెస్టింగ్ కూడా. మనం ఫెట్ బోర్డుకి అయితే ఇప్పుడు బీటీ బోర్డు కనెక్షన్ ఇచ్చాము, ప్లస్ ఆడియో బోర్డు కనెక్షన్ ఇచ్చాము. వైరింగ్ అంతా చేసిన తర్వాత ఇప్పుడు హమ్మింగ్ వస్తా లేదా, వాల్యూమ్ అయితే 0లో ఉంది. 0లో ఉన్నప్పుడు హమ్మింగ్ వస్తా లేదా చూద్దాము. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. వస్తుంది హమ్మింగ్. సెకండ్ స్పీకర్ కూడా పెడతాం. నాకైతే లిటిల్ బిట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వినపడుతుంది హమ్మింగ్. ఇప్పుడు వోల్టేజ్ ఎంత ఉందో కూడా మీకు చెక్ చేసి చూపిస్తాను. నేను ఇక్కడ కనెక్షన్ ఇస్తాను చూడండి. 30 వస్తుంది, 30+ వస్తుంది. 30 volts అయితే వస్తుంది కాన్స్టెంట్గా. ఇప్పుడు -V కూడా చెక్ చేద్దాం. 30 ఓకే. అయితే ఆన్ చేసాము. పవర్ ఆన్ చేసిన తర్వాత మనకి USB
బోర్డుకి నేను బీటీ బోర్డుకి అయితే పవర్ డైరెక్ట్గా నేను ఇక్కడ నుంచి తీసుకున్నాను. 24 నుంచి 12 వోల్ట్ అయితే వేసి 12 వోల్ట్ రెగ్యులేటర్ వేసి అక్కడ నుంచి బీటీ బోర్డుకి, ఇక్కడ బీటీ బోర్డు నుంచి 5 వోల్ట్స్ రెగ్యులేటర్ వేసి ఇక్కడ నుంచి MP3 ప్లేయర్కి అయితే తీసుకున్నాను. MP3 బోర్డుకి ఇక్కడ ఇప్పుడు హమ్మింగ్స్ వస్తున్నాయి చూద్దాం. ఇప్పుడు చూడండి హమ్మింగ్స్ వస్తున్నాయి లేదో మీరే నోటీస్ చేయండి. నెక్స్ట్ దీనికి ఇక్కడ ఇప్పుడైతే వాల్యూమ్ అయితే టెస్ట్ చేద్దాం. మీటర్ పెట్టి మీటర్ మీద వాల్యూమ్ ఫుల్గా లేపినప్పుడు ఎలా ఉంది, నార్మల్గా లేపినప్పుడు వోల్టేజ్ ఎలా స్టేబుల్గా ఉంటుందా లేదా, 24 వరకు వస్తుందా లేదా కూడా చూద్దాం. మీకు లో వాల్యూమ్లో కూడా వోల్టేజ్ ఎంత ఉందో కూడా చూపిస్తాను. ఇక మొదలెడదామా? ఈ రెండు బోర్డులు అయితే చాలా చక్కగా పనిచేసినాయి. వాటి పర్ఫార్మెన్స్కి తగ్గట్టుగా, వాటి వోల్టేజ్ బట్టుగా, వాటి అవుట్పుట్ బట్టుగా చాలా చక్కగా అయితే పర్ఫార్మెన్స్ చేసినాయి. ఫస్ట్ మనం చేసిన టెస్ట్లో ఏంటంటే వోల్టేజ్, ఇప్పుడు మీకు వోల్టేజ్ చెక్ చేసాం, తర్వాత నాయిస్ వస్తుందో లేదు చూసాం. ఓన్లీ ఇన్పుట్ ఏమి ఇవ్వకుండా, మనం ఆడియో ఇన్పుట్ ఏమి ఇవ్వకుండా వోల్టేజ్ అయితే హమ్మింగ్స్ ఎలా వస్తాయో చూసాం. తర్వాత బీటీ బోర్డు నుంచి MP3 బోర్డు నుంచి కూడా ఇచ్చి ఇన్పుట్లు ఇచ్చి అది కూడా పెట్టి హమ్మింగ్ అయితే చూసాం. ఈ ఓవరాల్ టెస్ట్లో మీకు చూపించాను కదా, హమ్మింగ్స్ అయితే లేవు. నెక్స్ట్ అయితే మనకి వోల్టేజ్, ఆడియో లో ఆడియో పెట్టినప్పుడు, హై ఆడియో ఎప్పుడైనా మనకు ఆడియో క్లారిటీ కావాలంటే మినిమం 40 to 50% ఆడియో పెట్టినప్పుడే మనకు ఆడియో క్లారిటీ అయితే వస్తుంది. ఎప్పుడైతే మనం 50 దాటిన తర్వాత కొంచెం లిటిల్ బిట్ అయితే తగ్గుతుంది. అది ఎందుకంటే మనకి బేస్ పెరగడం వల్ల తగ్గే ఛాన్స్ అయితే ఉంది. అది ఎందుకంటే బేస్కి ఫిల్టరైజేషన్ ఉంటుంది బీటీ బోర్డులో, దానివల్ల అయితే తగ్గుతుంది. మనం ఎప్పుడైతే అబోవ్ 70% నుంచి 90% వరకు, ఇక 80% దాటిందంటే ఇంకా మనకి ఆడియో డిస్టర్బెన్స్ చేసేస్తుంది. అదే పీకింగ్గా ఇప్పుడు వాటేజ్ అయితే ఎక్కువగా లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ పీక్ పవర్లో మనం టెక్స్ట్ చేసినప్పుడు ఇంకా లోలో అయితే ఎలాగైతే వోల్టేజ్ తగ్గదు. మనం వాడేది అయితే 24/5 amps ట్రాన్స్ఫార్మర్ వాడాం కదా, దాని నుంచి అయితే వాడేమో అది మ్యాక్స్ విన్. అది గత 7-8 సంవత్సరాల నుంచి మన దగ్గరే ఉంది. అది కూడా మనం టెస్టింగ్ పర్పస్ కోసం దాన్ని మన షాప్లో ఉంటుంది అది ఎప్పుడు. తర్వాత మనం చాలా బేసిక్ అయితే 24/24 కన్వర్టర్కి 6 amps డయోడ్ 4 వేసి బ్రిడ్జ్ చేసిన తర్వాత మనం లిటిల్ బిట్ అంతే 2200/50 volts కెపాసిటర్లో బేసిక్ అయితే వేసాం మనం, హెవీ అయితే కాదు. దీనికి సరిపడా స్టీరియోకి సరిపడా కెపాసిటర్స్ అయితే మనం వాడాం. దాన్ని బట్టి వోల్టేజ్ కూడా మీకు చెక్ చేసి చూపించింది. 30 అయితే వచ్చింది కదా, అది అయితే నార్మల్ ఒక 40%లోకి వెళ్ళినప్పుడు వోల్టేజ్ ఏం డ్రాప్ అవ్వలేదు. మినిమమ్ ఒక 1 volt 2 volt వరకు అయితే డ్రాప్ అయింది. తర్వాత పీక్ పవర్కి వెళ్ళిపోయాం కదా, మనం 80% వాల్యూమ్కి వెళ్ళిపోయాం, 80 to 100. ఇంకా ఆ వాల్యూమ్కి వెళ్ళినప్పుడు మనకి ఇంకా వాయిస్ క్లారిటీ తగ్గి ఓన్లీ అదే ఒక ఆడియో డిస్టర్బెన్స్ లాగా వస్తుంది, పీక్ లెవెల్ అది. ఈ పీక్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫిల్టరైజేషన్ వల్ల బేస్ కొంచెం తగ్గిస్తే ఇంకా మీకు వాల్యూమ్ పెరుగుతుంది. అలా అయితే ఆ పీక్ పవర్కి వెళ్ళిన తర్వాత మీకు బోత్ టెస్ట్ చేసినప్పుడు మీకు ఫెట్ బోర్డు వచ్చేసి శక్తి ఫెట్ బోర్డు అయితే మనకి 25 volt 24 లిటిల్ బిట్ 24కి అయితే టచ్ అయింది పీక్ వాల్యూమ్లో. చాలా పర్ఫార్మెన్స్ అయితే ఉంది కదా. దాని తర్వాత మనం STK కూడా పీక్ వాల్యూమ్ తీసుకెళ్ళినప్పుడు అది 25 volt నుంచి డ్రాప్ అవ్వలేదు, అది కరెక్ట్గా స్టేబుల్ అయింది. ఈ స్టేబుల్ ఏంటంటే అది ఎలా అవడం వల్ల ఇది యాంప్స్ మ్యాచింగ్, వోల్టేజ్ మ్యాచింగ్. యాంప్స్ మ్యాచింగ్ తప్పనిసరిగా ఉండాలి. యాంప్స్ మ్యాచింగ్ వల్ల ఇప్పుడు ఇది స్టీరియోకి వాడాం కాబట్టి యాంప్స్ మ్యాచింగ్ వల్ల మనకి వోల్టేజ్ 24 నుంచి అయితే డ్రాప్ అవ్వలేదు. దానివల్ల మీకు ఆడియో స్టేబుల్గా ఉంది. దానివల్ల వోల్టేజ్ కూడా డ్రాప్ అవ్వకుండా యాంప్స్ మ్యాచింగ్ వల్ల ఈ పీక్ వాల్యూమ్లో కూడా మీకు వోల్టేజ్ 24 నుంచి డౌన్ అవ్వలేదు. ఇప్పుడు ఈ కరెక్ట్ మ్యాచింగ్ అయితే జరిగింది. దీనివల్ల ఈ ఆడియో బోర్డు డిస్టెన్స్ లేదు, హమ్మింగ్స్ లేవు, ఏమీ లేవు. కరెక్ట్గా మనం వోల్టేజ్లు కూడా ఎలా తీసుకున్నామంటే వోల్టేజ్లకి అయితే మనం సపరేట్గా బక్ బోర్డు లేదు, ఏమీ లేదు, ఓన్లీ రెగ్యులేటర్లే వాడాం మనం. 12 volt 78012 అండ్ 78005 78012 బీటీ బోర్డుకి వాడాం. 78005 వచ్చేసి మనం MP3 బోర్డుకి అయితే వాడాం. అంతే మనం పవర్ వాడింది. ఇంకా అక్కడి నుంచి
మొత్తం ఒకదాని మీదే. ఎప్పుడైతే ఒకే పవర్ సప్లై మీద మూడింటిని అయితే మనం వాడేసాం, మనం వోల్టేజ్ని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం, 12 వోల్ట్ 5 వోల్ట్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం రెగ్యులేటర్ వల్ల. మిగతాదంతా సేమ్ ఒకదాని మీద లోడ్ పడింది. మనం బేసిక్ ఎవరు తయారు చేసినా సరే 2.1 తయారు చేసినా 5.1 2.1కి అయితే అంతే, ఇంకా అలాగే వాడతారు. మన ఆటో డెక్కలు చూసుకుంటేనేమో 12 వోల్ట్కి ఏమో బ్యాటరీ సప్లై వాడేసి కన్వర్టర్ మార్చుకుంటాం, అంతకు మించి ఏం లేదు. ఇది దీన్ని బట్టి అయితే ఎస్టీకేకి దీనికి మధ్య ఈ తేడా, ఇది వోల్టేజ్ డ్రాపింగ్. తర్వాత క్వాలిటీ వైజ్కి వస్తే మీకు లో వాల్యూమ్లో అంటే ఈ రెండు చక్కగా పనిచేస్తున్నాయి, రెండింటికి తేడా లేదు. ఇది ఎలా కంపారిజన్ చేయాలంటే, ఏది వాడాలి కంపేర్ చేయాలంటే మీకు ఆడియో క్వాలిటీ ప్లస్ ఏంటంటే లౌడ్నెస్. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏదో పర్టికులర్ సీన్ వచ్చినప్పుడు చాలా లౌడ్నెస్ని చూస్తారు, అంటే లౌడ్నెస్ వినడం అలవాటు. ఆ లౌడ్నెస్ వల్ల అంటే వాల్యూమ్ ఎక్కువ పెట్టడం, అలా ఎక్కువ పెట్టడం వల్ల రూమ్ సైజ్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నీ రూమ్ వచ్చేసి 8 to 12 కానీ 12 to 12 అలా హాల్ సైజ్ ఉంటుంది, లేకపోతే బెడ్రూమ్ సైజ్ ఉంటుంది. ఆ టైంలో మీకు ఏం వాడాలి? ఇప్పుడు రూమ్ సైజ్ వచ్చేసి మీకు వాడే స్పీకర్లు వచ్చేసి 60 వాట్ 80 వాట్ ఉంటాయి, దాన్ని బట్టి మీరు ఈ వాటేజ్ని బట్టే వాడాలి. ఇప్పుడు వాటేజ్ ఏంటంటే ఎస్టీకే వచ్చేసి మనకి 80+80 వాట్ వస్తుంది అవుట్పుట్. తర్వాత మీకు ఫెట్ల బోర్డులు వచ్చేసి శక్తి ఫెట్ ఏ ఫెట్ బోర్డు అయినా సరే 100+100 వాట్ వస్తుంది. ఇక్కడ వాటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వాడే స్పీకర్ మీ రూమ్ సైజ్ని బట్టి చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఇప్పుడు మీది చిన్న రూమ్ అనుకోండి, చిన్న రూమ్కి ఎస్టీకే చాలా చక్కగా పనిచేస్తుంది. మీరు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి పెట్టుకోకూడదు. మీరు ఎస్టీకే చాలా చక్కగా పనిచేసి 0 హమ్మింగ్స్ ఉంటాయి. అది తయారు చేసే విధానం బట్టి, తయారు చేసే వాళ్ళని పట్టుకొని ఉంటుంది. ఎస్టీకే అయితే చాలా చక్కగా పనిచేసి మోర్ దెన్ మీకు అవసరం, కాస్ట్ కూడా చాలా తక్కువలో అయిపోయే ఛాన్స్ అయితే ఉంది ఎస్టీకేకి అయితే. చాలా క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఎప్పుడైనా సరే మీరు 40 నుంచి 50 లోపే క్వాలిటీని ఎంజాయ్ చేయగలరు. మీకు 40-50కే వాల్యూమ్ అయితే ఎక్కువగానే వినపడుతుంది. ఇక్కడ నుంచి ఇక మీ చెప్పిన బడ్జెట్, క్వాలిటీ అండ్ బడ్జెట్, ఈ ఎస్టీకే అయితే మీకు చెప్పవసరంలా. గత నేను 12 సంవత్సరాలుగా ఎస్టీకే అయితే నేను ఆడియో వింటున్నాను. ఒక ఆడియో కాదు, నేను రిపేర్ ఉంటుంది కదా, మా మావి గారు వాళ్ళు రిపేర్ చేసేటప్పుడు దగ్గర కూర్చుని వింటాం, నాకు చాలా ఇష్టం, అలవాటు. అప్పటి నుంచి చెప్తున్నాను. ఇప్పటికీ ఎస్టీకే 12 సంవత్సరాలైనా సరే ఒక యాంప్లిఫైర్ లేదు ఇప్పటికీ కంప్లీట్ లేదు. ఎందుకంటే మనం వాడేదాన్ని బట్టే ఉంటుంది, మనం వాడే వాల్యూమ్ బట్టి, ఆడియో మెయింటెనెన్స్, వాల్యూమ్ ఎక్కువ పెడుతున్నాం తక్కువ పెడుతున్నాం దాన్ని బట్టి ఉంటుంది. ఇది నాకు తెలిసిన విషయం. ఈ పెట్లు అయితే మాత్రం ఈ మధ్య చూస్తున్నాను కాబట్టి నేను దాంతో అంత అవగాహన లేదు కాబట్టి నాకు తెలిసిన స్టైల్లో నేను చెప్తాను. ఇప్పుడు ఫెట్ వచ్చేసి నేను విన్న దాన్ని బట్టి చెప్తాను. బేస్ సూపర్గా వస్తుంది, అసలు ఎవ్రీథింగ్ ఆడియో అయితే చాలా సూపర్గా ఉంటుంది. నా ఐడియాని బట్టి నేనేం చెప్తానంటే, ఒక రూమ్ సైజు మీది 20 హాల్ సైజ్ ఉంటుంది కదా, 20 to 10 కానీ 20 to 15 అంటే ఇంకా 20 అడుగుల నుంచి వెడల్పు అలా ఉంటుంది కదా. వెడల్పు వచ్చి 15-20 అడుగులు వచ్చేసి బారు అలా ఉండే పెద్ద పెద్ద రూమ్ సైజుకి అయితే ఫెట్లు అయితే చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేస్తాయి. ఎందుకంటే ఈ ఫెట్లు చాలా హై వాల్యూమ్లో పనిచేస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న శక్తి బోర్డు టెస్ట్ చేసాం కదా, అసలు హై వాల్యూమ్లో అయితే చాలా చితక్కొట్టేస్తుంది అది. ఎప్పుడైనా సరే ఫెట్లు వచ్చేసి ఆడియోని ఎక్కువ వోల్టేజ్ని తీసుకుని ఎక్కువ ఆడియోని తీసుకుంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే మనం పీక్ వాల్యూమ్ పెట్టాం కదా, పీక్ వాల్యూమ్ 24 పడినప్పుడు బేస్ వాల్యూమ్ చాలా చక్కగా వస్తుంది, ట్రెబుల్స్ కూడా చాలా చక్కగా, వాల్యూమ్ గెయిన్ చాలా హైగా వస్తుంది. దానికి తగ్గట్టుగా చాలా హీట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అది వోల్టేజ్ సౌండ్ ఎంత వస్తుందో చాలా హీట్ని అయితే ప్రొడ్యూస్ చేసింది. మనం కంపేర్ టెస్ట్ చేసింది 1 మినిట్లో టెస్ట్ చేసినా సరే, నేను ఆడియో ఫుల్ పీక్ వాల్యూమ్లో 1 మినిట్ టెస్ట్ చేశాను. మీకు వీడియోని చాలా కట్ చేశాను. ఇది కాపీరైట్ కంటెంట్ పడుతుంది కాబట్టి, మనం తీసిన కూడా మూవీ సాంగ్స్ కాబట్టి కాపీరైట్ కంటెంట్ పడుతుంది కాబట్టి నేను 1 నిమిషమే పెట్టాను. 1 నిమిషం అయితే నేను చెక్ చేశాను. ఈ 1 నిమిషంలో నాకు 24 వోల్టేజ్ వరకు అయితే వచ్చింది. అక్కడి నుంచి చిన్న డ్రాప్ కూడా అవ్వలేదు. కానీ హీట్ని అయితే చాలా ప్రొడ్యూస్ చేస్తుంది ఫెట్ అయితే. ఈ ఎస్టీకే వచ్చేసి అలా కాదు, హీట్ని అయితే చాలా తక్కువ జనరేట్ చేస్తుంది ఫుల్ వాల్యూమ్లో కూడా. ఒకటి ఇంకా లాస్ట్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎస్టీకే వచ్చేసి చిన్న వాటేజ్ని బట్టి చిన్న రూమ్ సైజుకి చిన్నగా ఉన్న వాటికి చాలా చక్కగా పనిచేస్తుంది. ఇంకా ఫెట్ వచ్చేసి పెద్దది. ఇంకా పీక్ వాల్యూమ్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే, అదే ఓవర్ వాల్యూమ్ పెద్ద రూమ్ సైజు ఉన్నప్పుడు మాత్రమే మీకు ఫెట్ అయితే పనిచేస్తుంది. అదైతే ఓవర్గా దానికైతే ఫ్యాన్లు వాడాలి. ఎస్టీకేకి ఫ్యాన్ లేకపోయినా సరే చాలా చక్కగా పనిచేసేంత దృఢంగా చాలా ఇది పీసీబీ. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. ఇదే ఈరోజు వీడియో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, వేరే ఎక్స్పెరిమెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బై.